అగో గిదేవతి మా బుజ్జి లెక్కున్నది. మా బుజ్జేనా? ఊరిని అక్క ఇది మా బుజ్జి. అవో ఇటు పోతానవే? ఇంకెటు వేస్తారు? కాలేజ్కి పోయి వస్తున్నా. ఆటో కోసం ఎదురు చూస్తున్నా, ఒక్క ఆటో కూడా వస్తలేదు. అవునే బుజ్జి, ఎవ నేను అక్కడికి వెళ్ళి చూసుకుంటూ వస్తానా? ఎవ చీర కట్టింది ఎవరా అని దగ్గరికి వచ్చి చూసేసరికి నీ అక్క నువ్వు నిజం చెప్పే. నువ్వు చీరలు కట్టవేం కట్టవు, నువ్వు నా కోసమే కట్టినవుగా. చెప్పే ఎట్లున్నావు తెలుసా అనే చీరలా షీ పిచ్చిలు ఎత్తాందే. కత్తి లెక్కున్నావు నువ్వు. ఇంటికాడ వడగొట్టమంటా బండి మీద. ఈ అందగాని కోసం నేను చీర కట్టుకొని వచ్చిందట. భలే మాట్లాడుతున్నావు బని నువ్వు అసలు. మా కాలేజ్లో ప్రోగ్రామ్ ఉండే, అందుకే కట్టుకున్నా నేను చీర. నీకోసం ఏం కట్టుకోలే. అబ్బా నీ సిగ్గు చింతల్లో పోను. నువ్వు అట్లా సిగ్గుపడకే. నీ అవ్వ నేను బెంగ పెట్టుకుంటా. అయ్యవ్వ నువ్వు మూతులు గీతులు దింపుడు బంద్ చేయాలి. ఇక నువ్వు చీరలు ఎట్లున్నావో తెలుసా? అవ్వ తోడు. నేను మంచిగా ఉన్నా కానీ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా అద్దంలా? కర్ర ముఖం పెట్టుకొని నా లెక్క తెల్లగా ఉండాలి. నీ ముఖం చూసుకున్నావు ఎప్పుడన్నా? అయ్యో దీనికి చూసుకుందామన్నా కానీ అద్దాలు లేవు. కానీ నువ్వు మాగున్నావుతి ఉదురు బుగ్గలు అమ్ముకునే దాని లెక్క. ఓ అవ్వ చాలు కానీ చక్కదాను. ఇదైతే తాగోతోళ్ళు పోయే తొవ్వా, నీ ఇష్టం. ఇప్పుడు టైం అవుతుంది అలా వచ్చే టైము. ఎవడన్నా ఏమన్నా అంటాడు తర్వాత. ఎందుకు ఇదంతా గోస? ఇదంతా అయితే లేదు. కానీ మాగున్నది కట్టెపులకు బట్ట చుట్టినట్టు అది చెక్కు. నాతో అయితే లేదే చీరల చూసుడు. అబ్బా నువ్వు వచ్చి బండి ఎక్కుతావా? నీ సంగతి ఏంది మరి? ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వు చెప్పు. ఇదేంది మరి కథ? అమ్మో వీడు చెప్పింది కరెక్టేనేమో. తాగుబోతుల్లత్తి ఎట్లా? అమ్మో ఈ బండికి నేనైతే ఊర్లో పడతా. సరే మరి నువ్వు ఇంటినే ఉండే, నేను పోతానా? మరి నేను మా అత్త కానీ స్పీడ్ అయితే పోకు సరేనా? ఎవ్వ నేనెందుకు స్పీడ్ పోతానే? స్పీడ్ పోతే నాకు భయం అవుతుంది. నేను ఎట్లా పోతానంటే మెల్లగా. ఈగ చావద్దు, పాము తవ్వకు రావద్దు, ఎలక పోవద్దు, పిల్లి పొక్క తోడద్దు. మనం పోకటట్లుంటది. నిమ్మలంగా పోతాం. అయితే అత్త వచ్చి బండి ఎక్కు. నువ్వక్క నువ్వు వస్తానంత గట్టిగా పట్టుకో మరి. బ్రేక్ కొడితే ఆయన ముంగటచ్చి రాలేవు. మ్యాటర్ కాదు. ఇంతసేపు ఏమన్నావురా? బర్రె పక్క గట్టయితే నేను దాని లెక్కనే ఉంటాను. గిడేంది గిట్లా పన్నాడు గడ్లా? పండబెట్టినాం పండుకోలే. పొలగానికి నిద్రస్తుందంటే వండుకున్నాడు. గడ్డిలో పడుకుంటారా? మరి పరుపు తెచ్చి నువ్వు వంటాడల్లా. గుగ్గట్లా మాట్లాడతారు. అగో బుజ్జి వచ్చినవానే? నీకోసం ఏడవా అన్న చూచినావా? నీకోసం నేను ఎందుకు వస్తారా కర్రోడా? వీళ్ళతో మనకెంత పోదాం పావే మనం. ఏం రా నీ సిగ్గు మొగ్గలు ఎత్తాను ఏంద్రా? నీ అందరు నా పందులు నాకు పోయాను. అగో ఏ ఇడిచిన భూతం గట్టుతాడు నీ అవన్నీ కొద్ది దండమానం పెడతా. కాశీ నుంచి వెళ్ళి పోవే ముందుగాల పో. నువ్వు నుంచి పో. నాడు చెప్పనా? ఏ ఆగే దాన్ని ఎందుకు పోమ్మన్నావురా? ముచ్చటేపు ఫస్ట్. ఇగో నేను ఒక ముచ్చట అడుగుతా, నువ్వు మరి నాకు నిజం చెప్పాలి. ఏడుది? మళ్ళా తర్వాత గట్ల నేనెందుకన్నా గిట్ల నేనెందుకన్నా అనద్దు. మరి బరాబర్ చెప్పాలి. ఏంటిదో చెప్పు ఫస్ట్. ఏ అవన్నీ నువ్వు ఇటు రావే, ఇక్కడ ఊకునేదా? రే వద్దురా, చెయ్యి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? దాన్నాడు ఏం అన్నాడు? అరే ఇడ ఊకో. ఏంటి చెప్పు. కాదు నువ్వు మొన్న నన్ను చూసి ఎందుకు ఆడ కన్ను కొట్టినావు, నవ్వినావు? చెప్పు నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పిసపిస అవుతానా? నాకు ఇప్పుడు చెప్పు. నువ్వు అప్పటి నుంచి వెళ్ళి తానం చేసినా నువ్వే గుర్తుకొస్తావు, సబ్బు పెట్టుకోగా గుర్తుకొస్తావు, తిన్నాక కూడా గుర్తుకొస్తాను, తింటే అంటే నోట్లో ముద్ద లోపలికి పోయేటప్పుడు కూడా నువ్వే గుర్తుకొస్తాను, ఆఖరికి పోంగ కూడా నువ్వు గుర్తుకొస్తానవే. ఏంద్ర కరుడ గట్ల మాట్లాడుతున్నావు? కొంచెం దాన్ని కొంగు పడితే మంచిదాన్ని మానవ అయిందట, గట్ల ఎత్తున్నావు నన్ను.
ఆ? నేనే మూడింతలు అంటే నువ్వు నాకన్నా ఏడింతలు ఉన్నావేంది గట్లా అంటాను ఇగో అవు ఏంద్రా నా పక్కన చూసినావు కర్రోడా ఇగో గట్లా కాదు కానీ ఆగో చెప్పేది వింటావా ఆయన ఇగో గట్లా కాదు కానీ మొన్న నువ్వు ఓంగా నన్ను చూసి ఎందుకు నువ్వు చెప్పి ఆధారా కర్రోడా నీ అంత మంచోడు దొరకడని నవ్వినరా సరే గాని నీ చేయి పట్టుకున్నట్టు ఎవరికి చెప్పకరా ఏ నీ అవగాంత మాత్రం నేను చూసుకోనా అనే ఊళ్ళో ఎవరికి చెప్పా మూడో కంటికి కూడా తెలియదు ఏమనుకుంటావు మరి బన్నీగాడంటే సరేరా కర్రోడా ఓ అవ్వగోతా ఇక నేను బతుకా ఇక నేను పోతా ఓ కొడుకా నా ఘోరంగా సిగ్గు అవుతుంది సరే నాకు సిగ్గు అవుతుందిరా నేను పోతున్నా అరే అరే నీ సిగ్గు గంగల బుజ్జే నీ యొక్క నెంబరా నీయే ఇటు ఉన్నాడా ఏంది అరే నెంబరా నీయే ఓ బుజ్జే వెనుకటి ముంగటి రెండు నెంబర్లు చెప్పానా పోవే లేకపోతే మీ దోస్తు నన్ను అడిగి తెలుసుకుంటానే మిగతావి చెప్పే కొన్ని అక్కడ నీకు ధనమాని ఉంటుంది కాలాన్ని మొక్కతో కొద్దిగా చెప్పే గట్లా ఓకే నాకంత ఎటో అవుతుంది ఓర్ని అవ గోసపాడుగాను ఎటు చెప్పకుండా పోయిందిగా ఇది నీ అవ్వయ్య అలా ఓలాయి తోలాయ ఈ ఊళ్ళో కలర్లు కొట్టేటోడు నాకు ఎవడున్నాడు ఎవ్వరు లేడు ఇలా మనని తుచ్చ పోసుకుంటారు ఇవాళ బుజ్జి కోసమే నీకు కొత్త చేసుకొని పోయితానా వేరే ఉండాలి ఇవాళ ఊహించుకుంటా అంటే ఎట్లనే ఉన్నది రచన ఈరోజు మా కర్రోనికి ఎట్లయినా కలర్ వేయాలి ఇప్పుడు బాగా మాట్లాడుతుండు ఎంతైనా నా పూర్వడు కదా నేనే ఫస్ట్ వేయాలి ఎవరైనా ఊస్తే నాకు నచ్చది వాడు ఎక్కడ నోడు చూద్దా ఇక్కడ చూడిగా అత్తాండే మెల్లగా పోదంతా ఏం మాట్లాడకు నా కర్రుడు అత్తాండే నీకోసమే చూసుకుంటాను అవునే కొడుకా ఇగో బుజ్జి ఇలా హోలీ నీకోసమే నువ్వే ఫస్ట్ కలర్ పోయాలని కొత్త షర్ట్ వేసుకొని వచ్చింది ఎవరు నువ్వు కాకపోతే ఎవరు కూర్తారే పుయ్యే ఎవరు నీ చేతులు నన్ను ఎప్పుడెప్పుడు తాకాలని నేను అనుకుంటాను ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే చిన్న కథ కదిరిద్యా నా కొత్త అంగి రంగులలో మునిగిపోవాలని నేను నీ ప్రేమలో మునిగిపోవాలని బుజ్జి పుయ్యే అవ్వ ఇంకెంతసేపే పుయ్యే నీ చేతులు నన్ను ఎప్పుడెప్పుడు తాకాలనా అని ఎదురు చూస్తాను నేనైతే పుయ్యే ఇంకెంతసేపే నీకోసం నా కొత్త అంగి నా ప్రేమ రెండు వేటి చేస్తాను పుయ్యే అవ్వ ఇంకెంతసేపే ఇప్పుడు పుయ్యే పుయ్యి నువ్వు చెప్పకపోతే ఎవరు ఉత్తరే నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని పూసినాం కదా హ్యాపీ హోలీ ఎంత పని చేసినావు బుజ్జి మీరేడికి వెళ్ళి వచ్చిండు ఆమె ఏం చేయలే చేసింది మొత్తం నేను బుజ్జి చేతులకి గుడ్డు చేతులా బుజ్జి చేతులకి గుడ్డు చేతులా ఆమె ఏం చేయలే చేసింది మొత్తం మంచిగా కాదురా పోయిరా అంటే నీకు నయ్యం బట్టలు ఇప్పి పోయలే కొడుకుడు ఇంకెన్నో కొడుతున్నాను కానీ నెత్తి మీద కొట్టించిన ఉన్నానేరా నువ్వు ఏ ఊపించుకో ఏ పాట ఊపించుకుంటావో అరే కర్రోడా నాకేం తెలియదురా కలర్ వేయడానికి వచ్చిండ్రా నేను వాళ్ళు గుడ్డు కొట్టిర్రు నాకేం తెలియదురా మెల్లొత్తుందిరా స్నానం చేసి రాపో కదనే పోయి రాపురా కర్రోడా గలీజ్ వాసన వస్తుందిరా నన్ను నీ ప్రేమలో ముంచుతావని అనుకున్నానే నాకేం తెలుసు ఈ గుడ్లలో ముంచుతావని నేను వచ్చిండని కూడా చెప్పావా నే పిలిచి నాకు బెదిరించిర్రా అందుకే నేను చెప్పలేను
సరే కానీ స్నానం చేసి రాపోరా గబ్బు వాసన వస్తున్నారా నేనేం చేయాలి ఇప్పుడు ఏమన్నా అంటే నీ దగ్గర గబ్బు వాసన వస్తుందని అంటాను. ఇగో ఇది నోట్లకు గార పట్టి ఇక నేనేం చేయాలి? పోతావే, నాకు ఎట్లనైనా తెలుసు నువ్వు పోతావని. నన్ను ఎప్పుడైనా కానీ ముంచిపోకటైతే తెలుసు నీకు. పో. బెంత ముద్దు వినరా వస్తున్నాక్క ఇంత ఆగం చేస్తుందేంది? సొర్రా అటు ఉండే కాదా? నీకు కూడా ఫోన్ ఉన్నది కదా? అన్న బ్యాలెన్స్ లేవు. ఉడతలు పట్టేటోడా, ఉడతలు పట్టేటోడా. అరే ఏందిరా ఇది, అరే ఏందిరా ఇది. అవులాగా చంపుదాం అనుకుంటానా? ఏం చేద్దాం అనుకుంటానా? ఏం టార్చర్ రా ఇది. ఇగో పట్టుకో. అక్క ఎట పోతానవా? ఎటు పోతా నీకెందుకు? పోలా సపడకు. ఏం లేదురా, చెల్లె గాజులు కొనుక్కుంటా అన్నది. ఇవి దోస్తు, ఇది రచన, ఇది కూడా కొనుక్కుంటా అంటే తీసుకుపోతా చూసినారా కథ అట్లుంటుంది నాతోటి. నీకు కాకున్నది నా గడ్డ అవతలే మొత్తం అటు ఇటు. ఆడేమో నిన్ను చూసి సిగ్గుపడతాడు, వీడేమో దీన్ని చూసి సిగ్గుపడతాడు. అంటే నన్ను చూసినోడు ఎవరు లేడే, నన్ను చూసినోడు ఎవరు లేడే. అవును కానీ అక్క సరేగా నడు నా సార్ అక్క ఫోన్ చేస్తా. అగో ఇంకా ఫోన్ నిన్ను చూసి సిగ్గుపడుతుంది ఏందిరా? ఏంది కథ? ఇచ్చేటా నువ్వు ఆయన చెప్తలేవా? పడతలేదా ఆయన చెప్తాను. ఇంకా నేనెప్పుడు ఆయన చెప్పిండ్రా? చెప్పిన తర్వాత నేను చెప్పిండ్రా నేను ఎప్పుడు చెప్తేంది? సరే కోళ్ళింటికి కాసేపు పోదాం. పోదాం. వాళ్ళకే దేని దానికే ఉండాలి ముచ్చట. ముందే చెప్తాను అంతే.